హలో అండి. ఈరోజు సీరియల్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. బాలు ఏమో మీనా ఇంకా లేట్ చేస్తే ఈ చేపలన్నీ మేము చేప మందు మింగినట్టు గుటుక్కుని మింగేస్తాం, వడ్డించు అని అనగానే మీనా వడ్డిస్తూ అత్తయ్య గారు మీరు రండి అని ప్రభావతిని పిలుస్తుంది. వెంటనే ప్రభావతి వాళ్ళు మెచ్చుకున్నట్టు నేనేం మెచ్చుకోను అని అంటా ఉంటే మీనా ఏమో మీరు మెచ్చుకోకపోయినా నేనేం నొచ్చుకోను రండి అత్తయ్య అని పిలుస్తుంది. అని లేచి వస్తా ఉంటే మనోజ్ ఏమో అమ్మా అమ్మా అనుకుంటూ ఊరుకుంటూ వస్తాడు. అతను చూసి వచ్చేసావా అని అంటది. అప్పుడు బాలు లేదు పోయాడు అని అంటాడు. అప్పుడు ప్రభావతి నువ్వు నోర్మి అని అనగానే బాలు ఏమో ఇప్పుడు తినేదాకా ప్రపంచంలో ఏ శక్తి నా నోరు ముయ్యలేదు అని అంటాడు. ప్రభావతి ఏమో మనోజ్తో బయటికి పదరా అని సైగ చేసి బయటకు తీసుకెళ్తుంది. బయటకు వెళ్ళగానే ఇచ్చావా అని అడుగుతుంది. మనోజ్ అని తల ఊపుతా ఉంటాడు. తెచ్చావా అంటే అంటాడు. ఎంత వచ్చింది అని అడగలనే మనోజ్ ఏమో ఇచ్చినంతే వచ్చింది అని అంటాడు. ఎంత ఇచ్చాడు అని అనగానే తగినంత అని అంటాడు. ప్రభావతి ఏమో సమస్య ఏం రాదు కదా అని అంటది. నాకేం రాదు అని అనగానే ఏంటి అని అంటది. మనకేం రాదు అని అంటానమ్మా అని అంటాడు. మీనా ఏమో అనుమానంతో ఏదో జరుగుతుంది అని అంటది వాళ్ళని చూసి. అప్పుడు బాలు రే లక్షణ్ మింగినోడా మళ్ళీ ఏం మింగి చచ్చావురా అని అనగానే ఇద్దరు లోపలికి వెళ్తారు. ప్రభాత్ ఏమో మింగడానికి ఇక్కడ ఏముంది అని అంటది. అప్పుడు బాలు అన్ని వాడే మింగేశాక ఇంకా మింగడానికి ఏం మిగిలింది అని అంటాడు. మీనా ఏమో పక్కకెళ్ళి మీరెందుకు మాట్లాడుకుంటున్నారు అత్తయ్య అని అంటది. వెంటనే బాలు వాళ్ళ నాన్న అవును మళ్ళీ కొంప మీదకి ఏం తెచ్చారు తల్లి కొడుకులు అని అడగగానే ఇద్దరు తడబడుతూ కొంప మీదకి ఏమీ తేలేదు కొంప కిందకి ఏమీ తేలేదు అని ప్రభావతి అంటది. రవి ఏమో మరి అంత రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారమ్మా అని అడుగుతాడు. వెంటనే బాలు ఈ చేపలని ఎలా మింగిద్దామా అని చూస్తున్నారేమో అని అనగానే ప్రభావతి ఏమో అవును మరి మీ ఆవిడ ప్రపంచంలో లేనిది ఎవ్వరూ చేసింది కదా అంత లేదు గాని ఒరే మనోజు నువ్వు వెళ్ళి రోహిణిని తీసుకురాపో అని అనగానే మనోజ్ ఏమో సరే అమ్మా అని వెళ్తాడు. అప్పుడు బాలు అమ్మో జనాభా పెరుగుతుంది ఒరే నలుబిమా ఈలోపు మనం మనవంతు తినేద్దాం రా అని అంటాడు. రవి ఏమో అబ్బా ఎన్నాళ్ళకి నన్ను నోరారా నలుబిమా అని పిలిచావన్నయ్య అని అనగానే బాలు మర్చిపోయాడు లేచిపోయినా నైటీ లేచుకుని నలుబిమా అని కదా పిలవాల్సింది అని అనగానే అబ్బా అని తల కొట్టుకుంటాడు రవి. శృతి ఏమో చూస్తూ ఉంటది. ప్రభావతి ఏమో మిగతా వాళ్ళకు కూడా ఉంచండి అని అంటది. అప్పుడు వాళ్ళ ఆయన ముందు వెనక చూడకుండా నీలాగా మనోజ్ లాగా ఇక్కడ మింగేవాళ్ళు ఎవరూ లేరు అని అంటాడు. పక్కన బాలు కూడా లేరు అని అంటాడు. తింటా ఉంటారు. మీనా ఏమో అత్తయ్య కూర్చోండి అత్తయ్య అని అంటది. కూర్చుంటది. అన్నం పెట్టుకుంటది. మీనా తీసుకొచ్చి కర్రీ వడ్డిస్తుంది. అప్పుడు ప్రభావతి ఇంకాస్త వడ్డిస్తే నీ పుట్టింటి సొమ్ము ఏమైనా కరుగుతుందా అని అంటా ఉంటే మీనా ఏమో అదేదో మామూలుగానే అడగొచ్చు కదా ప్రతి దానికి మా పుట్టింటిని ఎందుకు లాక్కొస్తారు మీకు కావాల్సినంత వేసుకోండి అని కూరగున్నని ఇచ్చేస్తుంది. ఇటు రోహిణి రూమ్ లో కూర్చొని ఆనందపడుతూ ఉంటది. మనోజ్ వెళ్ళంగానే వచ్చావా మనోజ్ ముందా తలపే అని అనగానే మనోజ్ ఏమో ఇప్పుడా అని అంటాడు. అబ్బా నేను తలపే మంది అందుకు కాదు లే అని తలపేస్తుంది. వచ్చి నిజం చెప్పు మనోజ్ అని అంటది. మనోజ్ ఏమో షాక్ అవుతాడు. రోహిణి ఏమో నువ్వు 4 లక్షల ఫర్నిచర్ అమ్మడం ఏంటి అందులో 1,00,000 లాభం రావడం ఏంటి హ్యాట్స్ ఆఫ్ టు యూ మై డియర్ హస్బెండ్ అని కౌగిలించుకుంటది. మనోజ్ ఏమో ఇబ్బంది పడుతూ దూరంగా నెట్టేసి ఏంటిది ఇదంతా అని అంటాడు. అప్పుడు రోహిణి ఇవాళ నువ్వు 1,00,000 లాభం వచ్చేలా బిజినెస్ చేసావు నేనెంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అని నవ్వుతా ఉంటది. అప్పుడు మనోజ్ అవును అందుకు నేనెంత తిప్పలు పడ్డానో నీకు తెలియదు అని అంటాడు. రోహిణి ఏమో తిప్పలేముంది నువ్వు బిజినెస్ చేయడంలో పండిపోయావు అని అనగానే అవునా అని మనోజ్ అంటాడు. రోహిణి ఏమో కాదా అని అనగానే నువ్వు చెప్తుంటే అవుననే అనిపిస్తుంది అని మనోజ్ అంటే రోహిణి నవ్వుతుంది. మనోజ్ ఏమో తనలో తాను పండిపోయానో ఎండిపోయానో నాకే అర్థం కావట్లేదు అని అనుకుంటాడు. రోహిణి ఏమో షాప్ ఓపెన్ చేసిన కొద్ది వారాల్లోనే ఎవరూ ఇంత లాభాన్ని చూడరు ఒక్క రోజులో నువ్వు ఇదే స్పీడ్ లో ఇలాగే సంపాదిస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం ఏది అని అనగానే మనోజ్ ఏమో ఏంటి అని అంటాడు. అప్పుడు రోహిణి 1,00,000 లాభం అని అంటది. జేబులో నుండి తీసి ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకొని రోహిణి అబ్బా ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నాను ఇలాంటి రోజు ప్రతిరోజు రావాలి అని డబ్బుల్ని చూస్తూ అంటూ ఉంటది. మనోజ్ ఏమో తనలో తాను ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు రోహిణి ఈ డబ్బుతో మనం గోవా ట్రిప్ ప్లాన్ చేద్దామా అని అంటది. మనోజ్ షాక్ అయ్యి గోవానా అని అనగానే రావా అని రోహిణి అడుగుతుంది. మనోజ్ ఏమో నవ్వలేక నవ్వుతూ ఎందుకు రాను వస్తాను అని అంటాడు. రోహిణి ఏమో ఎవరైతే నీ గురించి తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళకి ఈ 1,00,000 చూపించి నోళ్లు మూపియాలి ముఖ్యంగా మీ బాలుకి బుద్ధొచ్చేలా చేయాలి అని అంటా ఉంటే మనోజ్ ఏమో తనలో తాను వాడి భార్య నగలమ్మి ఈ డబ్బులు తెచ్చానంటే వాడు నన్ను ఇంటి ముందు దిష్టి బొమ్మలా ఎలాడదీస్తాడు అని అనుకుంటూ ఏడుస్తూనే అనుకుంటాడు. రోహిణి ఏమో రా మనోజ్ వెళ్దాం అని అంటా ఉంటే ఇప్పుడెందుకులే వాళ్ళు అనవసరంగా కులుకుంటారు అని మనోజ్ అంటాడు. అప్పుడు రోహిణి వాళ్ళు కుళ్ళుకోవాలనే చూపిద్దాం అనుకుంటున్నాను రా వెళ్దామని గుంజుకొని పోతుంది. బాలు వల్ల నానేమో వండే చేతిని అందరూ పొగుడుతారు చేతి వంట అని అంటారు. కానీ వండేటప్పుడు మనసులో అందరూ తృప్తిగా తినాలి అనే సంకల్పంతో వంట చేయాలి అప్పుడే అమృతంలా ఉంటుంది. ఈ నిజం తెలియగా కొందరు నా ఇళ్ళలాంటి వాళ్ళు కొంత ఉడికేసి పడేస్తే పని అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ వంట చేస్తారు. అది రుచిగా ఉండదు అని ప్రభావతి వైపు చూస్తూ అంటాడు. ప్రభావతి సీరియస్ గా చూస్తూ ఉంటది. అప్పుడు వాళ్ళ ఆయనేమో వండిన వాళ్ళ మనసును బట్టే వంటకి ఆ రుచి వస్తుంది అని అంటా ఉంటే
మీనా వైపు చూస్తుంది ప్రభావతి. శృతి ఏమో ఎక్సలెంట్గా చెప్పారు అంకుల్, మీరు చెప్పింది 100% కరెక్ట్ అని అనగానే రవి ఏమో వంట చేయడం కూడా 64 కళల్లో ఒకటి, ఆ కళ అందరికీ రాదు అని అంటా ఉంటే ప్రభావతి ఏమో అరే నేను కమ్మగా వండి వడ్డించకపోతేనే నువ్వు ఇలా దున్నపోతులా తయారయ్యావా అని అంటది. అప్పుడు శృతి నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి అసలు మీరు వంట చేయడమే చూడలేదంటీ అని అంటా ఉంటే బాలు ఏమో చూడాలని కోరుకోకూడదమ్మా, చూశాక ఎవ్వరు మిగలరు అని అనగానే అందరు నవ్వుతారు. ప్రభావతి ఏమో సీరియస్గా చూస్తూ ఉంటుంది. బాలు చూసారా మనం అందరం నవ్వుతా ఉంటే మా అమ్మ కళ్ళలో కప్పులు పోసుకుంటుంది అని అంటాడు. అప్పుడు రవి అవి కప్పులు కాదన్నయ్య నిప్పులు అని అంటాడు. వెంటనే బాలు అరే అందరూ అనేది మనం అంటే వెరైటీ ఏముందిరా, నైటీలు వేసుకునేవాడా కదా కప్పావతి అని అంటాడు. అప్పుడు ప్రభావతి నన్ను ప్రశాంతంగా తిన్నివరా అని తింటా ఉంటే అక్కడికి మనోజ్ ఇంకా రోహిణి వస్తారు. రోహిణి ఏమో మీ అందరికీ ఒక సర్ప్రైజ్ అని అంటది. వెంటనే బాలు ఏంటి వీడి చేపను కూడా మింగేశాడా అని అంటాడు. వాళ్ళ నాన్న రే అని అంటా ఉంటాడు. రోహిణి ఏమో ఇది ముఖ్యంగా నువ్వు ఉండంగా చెప్పాల్సిన విషయం అని అంటా ఉంటే బాలు ఏమో ఉండగా అంటే బ్రతికుండంగానా ఇక్కడ ఉండంగానా అని అంటాడు. రోహిణి ఏమో అత్తయ్య మీరు మనోజ్ ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడని చెప్పారు కదా అని అనగానే బాలు ఏమో వీడా డే టైంలో ప్రకటించాడా అని అంటాడు. రోహిణి ఏమో ప్రభావతితో అది ఇదే రోజు అని అనగానే బాలు ఏమో వామ్మో నానోయ్ వీడు మింగేసిన లక్షలు తిరిగి ఇచ్చేస్తాడేమో అని అంటా ఉంటే వాళ్ళ నానేమో రే నువ్వు ఏది సరిగ్గా చెప్పనివేంట్రా అని అంటారు. మీనా ఏమో ఏమండి పూర్తిగా విననీయండి, మీ అన్నయ్య ఏదో ఘనకార్యం చేశారంట అని అనగానే రే ఏం కార్యం చేసావురా అని బాలు అంటాడు. అప్పుడు రోహిణి ఇంట్లో మనోజ్ని ఎందుకు చేతగాని వాడివని పనికిరాని వాడివని పార్కులో పడుకునేవాడివని గుడి ముందు అడుక్కునేవాడని ఎన్నెన్నో మాట్లాడినారు అని అంటా ఉంటే బాలు ఏమో పార్లర్ అమ్మా పల్లీలు తినేవాడు అనేది మర్చిపోయినావు, అయినా అవన్నీ అన్నది నేను కదా అని అంటా ఉంటే రోహిణి ఏమో వేరే చెప్పాలా అని అంటది. అప్పుడు బాలు నువ్వు నన్ను అడ్డం పెట్టుకుని వాడిని తిడుతున్నట్టుంది అని అనగానే రోహిణి ఏమో నేను తిట్టడం లేదు మనోజ్ని పొగుడుతున్నాను, ఇవాళ మనోజ్ కెపాసిటీ ఏంటో అందరికీ తెలిసిపోతుంది అని అనగానే బాలు ఏమో వాడేమన్నా డీజిల్ ట్యాంకా ఎన్ని లీటర్లో చెప్పడానికి కెపాసిటీ అని అనగానే వాళ్ళ నానేమో రే నువ్వు ఆగరా, ఇవన్నీ ఎందుకమ్మా నువ్వేది చెప్పాలనుకుంటున్నావో అది సూటిగా చెప్పొచ్చు కదా అని అనగానే ఆ 1,00,000 రూపాయలు చూపిస్తుంది రోహిణి. చూపించి ఆనందపడతా ఉంటది. అప్పుడు అందరూ షాక్ అవుతారు. రవి ఏమో ఎంతో దినా అని అంటే 1,00,000 అని అనగానే బాలు ఏమో ముందు వాటిని గట్టిగా పట్టుకోవాలి గుట్టుకుని మింగేస్తాడు అని అంటాడు. రవి ఏమో ఇంత డబ్బులు ఎక్కడే వదినా అని అంటాడు. అప్పుడు రోహిణి మనోజ్ సంపాదించలేడని ఎగతాళి చేసేవాళ్ళందరికీ ఇదే నా సమాధానం అని అంటా ఉంటే శృతి ఏమో అంటే అని అడుగుతుంది. అప్పుడు రోహిణి ఇవాళ 4 లక్షల ఫర్నిచర్ సేల్ చేసినందుకు 1,00,000 లాభం వచ్చింది అని అనగానే ప్రభావతికి ఏమో పొరబోతుంది అనమాట, దగ్గుతా ఉంటది. వాళ్ళ ఆయనేమో ప్రభా అని నెత్తికేసి కొడుతూ ఉంటాడు నెత్తి మీద. అలాంటి చాలు కిందకి దిగిపోతాను అని వాటర్ తాగుతూ ఉంటది. అప్పుడు వాళ్ళు పాపం మా అమ్మ 1,00,000 లాభం వచ్చింది అని అనగానే జీర్ణించలేకపోతుంది. ఇది చేదు నిజమైన దిగమింగగా తప్పదమ్మా అని అంటారు. మీనా ఏమో మొత్తం ఎంత వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు రోహిణి 4 లక్షలు అని అంటది. వెంటనే మీనా అంటే 4 లక్షలు అమ్మితే ఇంకొక 1,00,000 లాభం వచ్చిందా అంటే 5 లక్షలు వచ్చాయా అని అడగగానే రోహిణి ఏమో అవును మొత్తం 5 లక్షలు క్యాష్ ఉన్నట్టే కదా అని అనగానే ప్రభావతి ఏమో ఇంకో 1,00,000 అని అంటది. అని అంటా ఉంటే మనోజ్ ఏమో కాదు అమ్మిన 4 లక్షలకు అందులోనే ఈ 1,00,000 లాభం అని అనగానే మీనా ఏమో ఫర్నిచర్లో అంత లాభం ఉంటుందా అని అడుగుతుంది. అప్పుడు రోహిణి ఇదేమి పూల వ్యాపారం కాదు మీనా, లక్షల్లో అమ్మితే లక్షలే లాభం ఉంటాయి అని అనగానే మీనా ఏమో అవునా నాకు తెలియదు రోహిణి, పర్వాలేదే మీ ఆయన కూడా లక్షల్లో లాభాలు చూపిస్తున్నాడు అనమాట, మంచిదేగా. మా ఆయన ఆ షాప్ చూపించకపోతే పాపం గుడి ముందు కూర్చొని మళ్ళీ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది అని అంటా ఉంటే శృతి ఏమో కిందకి వంగి తనలో తను నవ్వుకుంటుంటది. బాలు వాళ్ళ నానేమో నిజంగానే ఈరోజు ఇతను 1,00,000 రూపాయలు సంపాదించాడా అమ్మా అని అడుగుతాడు. అప్పుడు రోహిణి మీకు కూడా అనుమానంగా ఉందా మావయ్య అని అనగానే వాళ్ళ మావయ్య గారేమో ఏమీ లేదమ్మా, వీడి మొదటి నుండి పోగొట్టుకుండే తప్ప మిగిల్చింది ఏమీ లేదు, అందుకే కాస్త జీర్ణం కావడం లేదు అని అంటా ఉంటే రోహిణి ఇది ప్రారంభం మాత్రమే మావయ్య, ముందు మనోజు ఇంకా ఎన్ని లక్షలు సంపాదిస్తాడో చూస్తూ ఉండండి అని అనగానే ప్రభావతికేమో ఎక్కిళ్ళు వస్తాయి. మళ్ళీ మనోజ్ ఏమో కంగారు పడుతూ అమ్మ మంచినీళ్ళు తాగు అని అంటాడు. అప్పుడు బాలు పాపం పాపావతి నీ విజయగానం వెళ్ళలేక తట్టుకోలేక వెక్కి ఏడవలేక ఎక్కిళ్ళు పెడుతుంది. కొన్ని నిజాలు పార్లలమ్మ చేసిన మైదా పచ్చళ్ళలాగా ఉన్న దిగిమింగుకోవాలి తప్పదమ్మా అని అంటా ఉంటే రోహిణి ఈ ఎట్టకారాలే వద్దు అనేది అని అంటది. అప్పుడు బాలు సరే నువ్వు వదరగొట్టింది చాలే గాని వీడు ఇలాగే ప్రతిరోజు 1,00,000 లాభం తెచ్చాడంటే సరిగ్గా నెల 15 రోజులకి మా నాన్నకు తిరిగి ఇవ్వాల్సిన 40 లక్షలు ఇచ్చేయొచ్చు
అని అనగానే రోహిణి వచ్చింది వచ్చినట్టు పక్కకు పెడితే ఎలా, రొటేషన్ చేస్తూ ఉండాలి కదా, అయినా నువ్వేమీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మావయ్య డబ్బులు మావయ్యకి తిరిగిచ్చే రోజు త్వరలోనే వస్తుంది అని అంటా ఉంటే బాలు ఏమో త్వరలో వస్తుందని చెప్పి ఇప్పటికి చాలా కాలమైంది అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న రే ఎలాగోలా వాడు సంపాదించడం మొదలు పెట్టాడు కదా, అందుకు సంతోషపడవచ్చు కదా అని అంటారు. రోహిణి ఏమో నేను ఇంత పెద్ద విషయం చెప్పినా మీరెందుకు రెస్పాండ్ కావటం లేదు అత్తయ్య అని అడుగుతుంది. అందరూ ప్రభావతి వైపు అనుమానంగా చూస్తారు. బాలు ఏమో అవును అతిగా స్పందించాల్సిన మా అమ్మ అవాక్కయ్యి అలా ఉండిపోయిందేంటి, గొంతులో చేపముళ్ళు ఇరుక్కుందా చాపావతి అని అంటూ ఉంటాడు. ప్రభావతి ఏమో అట్లా షాక్ అయి చూస్తూ ఉంటది. మీనా ఏమో ఇంద్రుడు చంద్రుడు అన్నట్టు మా ఆయన్ని తక్కువ చేసి ఆయన్ని ఆకాశాన్ని ఎత్తేసి మాట్లాడడం మర్చిపోయారు పాపం అని అంటది. రవి ఏమో ఏమైందమ్మా అని అనగానే ప్రభావతి అని అంటూ ఉంటుంది. మనోజ్ అన్నయ్య జీవితంలో నష్టమే తప్ప లాభం చూపించలేడని నమ్మలేకపోతున్నావా అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి రే ఆపండ్రా, ఇందాకలే వాడు నాతో చెప్పాడు, నేను కూడా మనసులో ఎంతో పొంగిపోతున్నాను, వాడికి దిష్టి తగులుతుందని మనసులోనే దాచుకున్నాను అని అంటా ఉంటే రోహిణి ఏమో ఇంకా సంతోషపడే విషయం ఇంకోటి ఉంది, మీరు ఫర్నిచర్ షాప్లో స్లీపింగ్ పార్ట్నర్ కదా అని అనగానే బాలు ఏమో స్లీపింగ్ పార్ట్నరా అంటే అది వీడే కదా, షాప్లో పడుకునేది వీడో కదా మనోజ్ని చూపిస్తాడు. అప్పుడు రోహిణి స్లీపింగ్ అంటే సైలెంట్ పార్ట్నర్ అత్తయ్య, ఇది మీ భాగం తీసుకోండి అని డబ్బులు ఇస్తుంది. ప్రభావతి ఏమో నాదా అని లోరేలు పెడుతుంది. వెంటనే బాలు డబ్బులు వస్తుంటే ఆలోచిస్తున్నావా, అమ్మో నానోయ్ అమ్మకి ఏదో అయింది అంటాడు. అప్పుడు ప్రభావతి నోర్మోయ్, నేను నా మనసులో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను అనగానే రోహిణి నవ్వుతూ తీసుకోండి అత్తయ్య అనేస్తుంది. ప్రభావతి తీసుకుంటది. నానా మనోజు నీకు ఈరోజు వీళ్ళ దిష్టి తగిలేలా ఉంది, రా దిష్టి తీస్తాను అని తీసుకొని పోతుంది. బయటకి ఇద్దరు వెళ్తారు. ఏరా ఇది లాభమా, నువ్వు సంపాదించిందా, ఏంట్రా ఇదంతా అని అంటది. అప్పుడు మనోజ్ ఏటు మొహం పెట్టుకొని ఏం చేయనమ్మా, వద్దన్నా వినకుండా నన్ను అన్న వాళ్ళ నోర్లు మోయించాలని రోహిణి తీసుకొచ్చింది అని అంటాడు. ప్రభావతి ఏమో ఈ డబ్బు దాని బంగారం తాకట్టు పెట్టడం వల్ల వచ్చిందని తెలిస్తే వాడు మన ఇద్దరిని చేపలను కోసినట్టు కోసేస్తాడు రా అని అంటా ఉంటే మనోజేమో మరి దిష్టి తీయవా అని అడుగుతాడు. ప్రభావతి అని నెట్టేసి దిష్టా థూ ఏం సాధించావని దిష్టి తీయాలరా, పోరా ఇప్పటికే చేస్తున్నాను అని అంటది. ఇక నైట్ అయిపోతుంది, మళ్ళీ ఉదయం అయిపోతుంది. ప్రభావతి హాల్లో కూర్చొని మీనా అని పిలుస్తుంది. మీనా రాకపోవడంతో ఏ మీనా అని అంటది. మీనా కంగారుగా వస్తూ ఉంటుంది. అప్పుడు బాలు మీనా నాపేసి చేతులు కట్టుకుని ఏంటత్తయ్యా అని అడుగుతాడు. ప్రభావతి ఏమో ఏరా వెటకారంగా ఉందా అని అనగానే బాలు ఇప్పటిదాకా వాకిలుడ్చి కల్లాపు జల్లి ముగ్గు పెట్టి ఇల్లుడ్చి తడిపెట్టి దేవుడి దగ్గర దీపం పెట్టి ఇన్ని పనులు చేస్తా ఉంటే ఇంతలోనే ఏమైనా అని నోరేసుకొని అరవాలా అనగానే ప్రభావతి ఏమో నాకు కాఫీ ఇచ్చే టైం అయిందని నీ పిల్ల మర్చిపోయిందా అంటా ఉంటే మీనా నేనేం మర్చిపోలేదు అని అంటది. వెంటనే ప్రభావతి మరి ఇవ్వకుండా ఏం చేస్తున్నావే, కాఫీ పెట్టి అందరిని పిలవాలి అని తెలియదా అని అనగానే బాలు ఏమో ఏంటి కాఫీ పెట్టేదే కాక అందరిని పిలవాలా అని అంటా ఉంటే పిలవకపోతే ఎలా తెలుస్తుంది అని ప్రభావతి అంటది. వెంటనే బాలు ఎలాగో ఇప్పుడు తెలుస్తుంది అని అక్కడున్న విజిల్ తీసుకొని వెళ్ళి ఊదుతాడు. ప్రభావతి చెవుల దగ్గర గట్టిగా మూసుకుంటది. రే అంటది కాఫీ అని మళ్ళీ ఊదుతాడు. రెడీ వాళ్ళకు కూడా ఎలా తెలుస్తుందో చూడు అని గట్టిగా ఊదుతాడు. విజిలేస్తా ఉంటాడు కంటిన్యూగా. ఈయన ఇంకా ప్రభావతి చెవులు మూసుకుంటారు. అందరు చెవులు మూసుకొని వచ్చి ఏరే ఏంట్రా ఈ గోల అని మనోజ్ అంటూ ఉంటాడు. అప్పుడు బాలు నిన్ను మూసుకొని రమ్మని అర్థం, అదే చెవులు అనగానే రోహిణి ఏమో ఏంటి బాలేది అని అంటది. బాలు విజిల్ చూపిస్తూ దీన్ని విజిల్ అంటారు, ఊది దీన్ని సౌండ్ అంటారు అని అంటాడు. రవి ఏమో ఇప్పుడు ఎందుకు ఇంత ఊతున్నావు అన్నయ్య అని అడుగుతాడు. అప్పుడు బాలు ఈ కాఫీ వద్ద చెప్పింది కాఫీ పెట్టి మీనా అందరినీ పేరు పేరున పిలవాలంట, పేరు పేరున పిలవాలంటే మీనా వల్ల కాదు కదా, నేననుకో ఒరే లక్షలు మింగినోడా, ఓ పార్లర్ కొన్న ప్రభావతి పేరు మింగినావిడా, ఓ నైటీలు వేసుకొని లేచిపోయిన నల్లబీమా, ఓ డబ్బున్నావిడ కూతురు డబ్బుడమా, ఓ నోరున్న గయ్యాలి అత్తావతి, అందరూ కాఫీ తాగడానికి రండి అని అరిచేవాడిని, అందుకే మీనాకి ఇది ఈజీగా అవుతుందని ఇస్తున్నాను, మీనా ఇక నుండి ఇదే పని చేయ మీనా అని అనగానే మీనా ఏమో అలాగేనండి, మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా అని అంటది. అప్పుడు బాలు అని అంటాడు. మనోజ్ ఏమో ఏంటి ఇప్పుడు ప్రతిదానికి మీరు ఈ విజిలుది మమ్మల్ని చంపుకు తింటారా అని అంటా ఉంటే బాలు చి నిన్ను చంపుకొని తినే జంతువులు ఇంకా పుట్టలేదురా అని అంటాడు. అప్పుడు రోహిణి ఏంటత్తయ్య ఇది అని అంటది. ప్రభావతి ఏమో ఇప్పుడు నేనేమన్నాను రా ఇంత గోలగోల చేస్తున్నావు అని అనగానే బాలు కాఫీ లేదని గోలగోల చేస్తావా, ఆకిలా అరుస్తావా, అది గోల కాదా అని అంటా ఉంటాడు. అప్పుడు బాలు వాళ్ళ నానేమో గుమ్మం వైపు నుండి వస్తూ ఏంట్రా మీ అమ్మ అరుపులు ఇది దాకా వినిపిస్తున్నాయి అని అంటే ప్రభావతి ఏమో నా అరుపులు వినిపిస్తున్నాయా అని అడుగుతుంది. అప్పుడు బాలు నీది కోయిల్ లాంటి స్వరం కదా కోయిలావతి అని అంటాడు. బాలు వాళ్ళ నాన్నకి ఫోన్ వస్తుంది, వాళ్ళ అమ్మ చేస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. డార్లింగ్ అని బాలు అనుకుంటాడు. వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తి అమ్మా ఎలా ఉన్నావు అమ్మా అని అనగానే ఆమెమో అమ్మలాగే ఉన్నాను రా అని అంటది. ఇటు
బాలు వాళ్ళ నానేమో నిన్న చేపల పులుసు తింటూ బాలు నేను నిన్నే గుర్తు చేసుకున్నాం, మీనా అచ్చం నీలాగే చేసింది అని అంటా ఉంటే ప్రభావతి ఏమో నేను చేసినప్పుడు ఎప్పుడైనా అలా అన్నారా అని అంటా ఉంటే బాలు నువ్వు చేసిన కుంకుడుకాయ పులుసు గురించి ఊరికి ఫోన్ చేసి చెప్పాలా అని అంటా ఉంటాడు. అటు ఫోన్లో ఆవిడేమో నేను ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేయాలని ఫోన్ చేశాను రా అని బాలు వాళ్ళ నాన్నతో అంటది. అప్పుడు బాలు వాళ్ళ నాన్న నువ్వు గుర్తు చేయనక్కర్లేదమ్మా నాకు తెలుసు అని అంటాడు. వాళ్ళమ్మ ఏం తెలుసురా అని అడుగుతుంది. అప్పుడు ఆయన నీ 75వ పుట్టినరోజు వస్తుంది, కొడుకు పుట్టినరోజు తల్లి మర్చిపోతుందా, తల్లి పుట్టినరోజు కొడుకు మర్చిపోతాడా అని అంటా ఉంటే ప్రభావతి ఏమో బాలుని రేయ్ నా పుట్టినరోజు ఎప్పుడో చెప్పరా అని అడుగుతుంది. బాలు ఏమో ఆలోచించి ఇప్పుడు ఎందుకమ్మా ఆ విషాద సంఘటన గురించి పదే పదే గుర్తు చేసుకుంటావు అనగానే రే అని ప్రభావతి కొట్టడానికి పోతే విజిల్ని గట్టి ఊదుతాడు. మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గర నుండి ఫోన్ లాక్కొని ఇటు నానా అని స్పీకర్ పెట్టి షీలా డార్లింగ్ భయానా పుట్టినరోజు శుభాకాంక్షలు అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ భయానా ఏంట్రా బడవా అని అనగానే వాళ్ళు భయానా అంటే అడ్వాన్స్ కదా షీలా డార్లింగ్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నాను అని అంటా ఉంటే వాళ్ళ నాన్నమ్మ నవ్వుతా ఉంటది. బాలు వాళ్ళ నానేమో అమ్మా స్పీకర్ లో పెట్టాడమ్మా నీ కోడల గురించి 2 మంచి ముక్కలు చెప్పు అని అంటా ఉంటే ప్రభావతి ఏమో ఉడుక్కుంటూ అంటే స్పీకర్ లో లేకపోతే చెడ్డ ముక్కలు చెప్తారా అంటది. అందరూ నవ్వుతూ అనుకుంటారు. బాలు ఏమో బామ్మ అప్పుడే నీకు 75 ఏళ్ళ అనగానే వాళ్ళ నాన్నమ్మ మరే ఏమనుకున్నావురా మీ అమ్మలాగా ఇప్పటికింకా నా వయసు నిండా 16 అని చెప్పుకుంటాను అనుకున్నావా అని పాడుతుంది. వెంటనే బాలు స్పీకర్ లో ఉంది షీలా డార్లింగ్ అనగానే వాళ్ళ నాన్నమేమో అది వినాలనే స్పీకుతున్నాను రా అని అంటది. బాలు ఏమో అవునా ఓకేలే అయితే సరే నేను అవుతాడు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ ఒరే నేను గోదావరి పుష్కరాలు 6 చూసిందనరా, వయసు మీద పడుతుంది, వచ్చే ఏడాదికి ఉంటానో లేదో అని భయం అని అంటుంటే వాళ్ళ నానేమో అమ్మా అని కంగారు పడుతుంది. బాలు కూడా వసే అవేం మాటలే బామ్మ నువ్వు నిండు నూరేళ్ళు శుభ్రంగా ఉంటావు అంటా ఉంటే వాళ్ళ నానేమో ఒరే ఈసారి మీ అందరితో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలని ఉందిరా ఒరే సత్యం అందరినీ మన ఊరు తీసుకురా అని అనగానే వాళ్ళ సత్యమేమో ఫోన్ తీసుకొని అందరికీ కుదరాలి కదమ్మా అని అంటా ఉంటే ప్రభావతి ఏమో ఉగాదికే కదండి అందరం వచ్చాం అంటది. అప్పుడు వాళ్ళ అత్తగారు అబ్బా ఉగాది నిన్న మొన్న వచ్చిందా, ఎప్పుడో కదా వచ్చారు, ఏంటి ఊరికి రావాలంటే అలా దీర్ఘాలు తీస్తున్నావు అంటా ఉంటే బాలు ఏమో దీర్ఘాలు కూడా వత్తుల్లా గట్టిగా వత్తి పలుకుతుంది మామ అంటాడు. అప్పుడు ప్రభావతి కంగారు పడుతూ అదేం కాదత్తయ్య అని అంటా ఉంటే బాలు ఏమో అక్కడ నువ్వు మా అమ్మతోటి వంట చేస్తావేమో అని భయపడుతుంది, అప్పుడు మేమందరం కదా భయపడాలి అని అంటాడు. మనోజ్ ఏమో నాకు వీలు కాదు బామ్మ, నేను ఇప్పుడు బిజినెస్ మ్యాన్ని కదా, కొత్తగా బిజినెస్ పెట్టాను, షాప్ మూసి రావాలంటే కుదరదు అని అంటాడు. రోహిణి కూడా నేను కూడా పార్లర్లో పనిచేస్తున్నా అమ్మమ్మ గారు అంటా ఉంటే రవి కూడా నాకు నిజంగా లీవ్ దొరకదు బామ్మ అంటాడు. శృతి ఏమో నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఇంట్లో ఉండి కూడా డబ్బింగ్ చెప్పొచ్చు అని అంటా ఉంటే మీనా ఏమో అమ్మమ్మ ఇంతమంది మీ ఇంటికి రావడం కంటే మీరే ఇక్కడికి వస్తే మీ పుట్టినరోజు నీ పండగ రా జరుపుకోవచ్చు కదా, కొడుకు కోడలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉంటారు అని అంటది. ప్రభావతి ఏమో అత్తయ్య వచ్చే ఏడాదికి వీలైతే అందరం వస్తాంలేండి, పనులు ఉంటాయి కదా అంటా ఉంటే వాళ్ళ అత్త ఏమో నీకేం పని ఉంది అని అంటది. అయినా తిని కూర్చొని మీనా మీద అరవడం తప్ప అని అంటది. అప్పుడు ప్రభావతి నేను కూడా భరతనాట్యం స్కూల్ పెట్టానండి అని అంటా ఉంటే బాలు ఏమో అవునవును అక్కడికి వెళ్ళి ఈగలతో తైతక్కలాడేస్తుంది అని చప్పట్లు కొడుతూ ఉంటాడు. అలా నానమ్మ నవ్వుతా ఉంటది. సత్యమేమో అమ్మా వీళ్ళందరి సంగతి వదిలిపెట్టు, నీ పుట్టినరోజు పండగలా జరిపించి నీ ఆశీర్వాదం తీసుకోవాలని ఉంది, నువ్వే రామ్మా అని అంటారు. అప్పుడు మీనా అవునమ్మమ్మ గారు మీరే రండి అని పిలుస్తుంది. వాళ్ళు ఏమో నిజంగానే రా షీలా డార్లింగ్ అని అంటా ఉంటే శృతి కూడా రండి గ్రాని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం అంటా ఉంటే అటు ఆమెమో అందరూ రమ్మంటున్నారు మీ అత్తకు నేను రావాలని లేదా అనగానే అందరు ప్రభావతిని చూస్తారు. అప్పుడు ప్రభావతి అయ్యయ్యో నేనెందుకు అలా అనుకుంటాను, ఇది నీ కొడుకిల్లు, మీరు ఎప్పుడైనా రావచ్చు అండి అని అంటా ఉంటే బాలు ఏమో వద్దనడానికి ఈవిడెవరు నువ్వు రా బామ్మ అని అంటాడు. మనోజ్ ఏమో నాకు వీలైతే నేనే వచ్చేవాడిని బామ్మ అంటా ఉంటే బాలు రే నువ్వు ఉండరా కదల బాబు, నువ్వు లేకపోతే ఇక్కడ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరూ లేరు అంటాడు. మనోజ్ ఇంకా రోహిణి విసుక్కుంటారు. బాలు వల్ల నానేమో అమ్మ నువ్వు వస్తున్నావు కదమ్మా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ వస్తాను లేరా నీ కోసమైనా వస్తాను అని అంటది. అందరూ సంతోషపడతారు. ప్రభావతి ఏమో తనలో తాను అయ్యయ్యో ఈవిడేంటి ఇంత ఈజీగా ఒప్పుకున్నారు, మళ్ళీ అత్త పోరు మొదలా అని ఏడుపు ముఖం పెట్టుకుంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలు మీనాతో మా బామ్మ పుట్టినరోజుకి మంచి గొలుసు చేయించాలనుకున్నాను, కనీసం ఇలాంటి రోజన్నా మంచి బహుమతి ఇస్తే బామ్మ సంతోషపడుతుంది కదా అని అంటా ఉంటే మీనా ఏమో మన బంగారం అంతా తీసి అత్తయ్య చేతిలో పెట్టారు కదా, అది తీసుకెళ్లి తాకట్టు పెట్టి అమ్మమ్మకి చైన్ కొనండి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది విని మనోజ్ షాక్ అవుతాడు. బాలు ఇంకా మీనా వాళ్ళ మామగారిని అక్కడ కూర్చోబెట్టి విషయం చెప్పాలనుకుంటారు.
ఆయనేమో ఎందుకు పిలిచారా అని అడుగుతాడు. అప్పుడు బాలు మీనా నగలన్నీ అమ్మ దగ్గర ఉన్నాయి కదా, దాంతో ఇప్పుడు అవసరం వచ్చింది అని అంటూ ఉంటాడు. వాళ్ళ నానేమో సరే అమ్మరాంగల్ని అడుగు అని అంటాడు. ఇటు మనోజ్ ఏమో పరుగు పరుగున వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మేమో కామాక్షి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మనోజ్ వెళ్ళి అమ్మ బాలుగాడు నాన్నని నగలు కావాలని అడుగుతున్నాడు అని అనగానే ప్రభావతి షాక్ అవుతుంది. కామాక్షి కూడా ప్రభావతి ఎలాగైనా నగలు తీసుకురారా అని అనగానే వెళ్ళి ఫోన్ చేస్తే ఆ షర్ట్ ఏమో కరిగిచ్చేసామంటాడు. అప్పుడు మనోజ్ మళ్ళీ వచ్చి వాళ్ళ అమ్మతో మన నగల్ని కరిగిచ్చేసారంట అని అంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్.